యశ్వంత్ ఆర్తి ఇద్దరు కలిసే ఉన్నారా? ఏంటిది? ఆర్తి, నువ్వు ఎంత ప్రయత్నించినా సరే నువ్వు మళ్ళీ నా ఇంట్లో కోడలిగా స్థానం సంపాదించలేవు. నువ్వు నన్ను చాలా అవమానించావు. నీ వల్ల యశ్వంత్ కూడా చాలా బాధపడాల్సి వచ్చింది. అనయ్య, నువ్వేం టెన్షన్ పడకు. నేను ఈ కార్ని టోయింగ్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాను. ఎనీవేస్ థ్యాంక్స్ అనయ్య. నువ్వు మళ్ళీ వదిన ఇంటికి తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఉద్దేశం, నేను ఇంకో కార్ తీసుకొచ్చి మంచి పని చేశాను. మీరు పిల్లల్ని తీసుకొని అందరూ వెళ్ళండి. ఫుల్ ఫ్యామిలీ పోర్ట్రేట్. ఏమంటావు వదినా? నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏం జరగడం లేదు. ఆర్తి గారు నేను స్కూల్లో కలిసామంతే. నేను పల్లవి పావనీలను తీసుకెళ్తాను. సారీ వదినా, అది నేను... నువ్వెందుకింత కంగారు పడుతున్నావు ప్రదీప్? చూస్తూ ఉండు, నీ కోరిక తొందరలోనే ఖచ్చితంగా తీరుతుంది. నీకు మీ అన్నయ్య మీద నమ్మకం లేదా? ఏదో ఒకరోజు ఆయన తప్పకుండా నన్ను అంచుని ఇద్దరిని ఇంటికి తిరిగి తీసుకొస్తారు. బాబాయ్, నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చావా? థ్యాంక్ యూ బాబాయ్. నాన్న 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 థ్యాంక్ యూ నాన్న. మీరు నన్ను తీసుకెళ్ళడానికే కదా వచ్చారు. అమ్మ, నీకు ఒక సర్ప్రైజ్ చెప్పాలి. రేపు మా స్కూల్లో స్పోర్ట్స్ డే. నేను రన్నింగ్ రేసులో పార్టిసిపేట్ చేస్తున్నాను. అలానే మా ప్రిన్సెస్లు ఇద్దరు లేదా? లేదు బాబాయ్, మేము రన్నింగ్ రేస్ లో పాల్గొనడం లేదు. ఎందుకంటే రేస్ వల్ల డ్రెస్ మొత్తం పాడైపోతుంది. అందుకే నేను పవన్ డాన్స్ చేస్తున్నాం యాన్యువల్ డే ఫంక్షన్ కి. మమ్మల్ని సెలెక్షన్ కూడా చేసేసారు. వెరీ గుడ్. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు బాబాయ్. వాళ్ళు సెలెక్ట్ కాలేదు. డాన్స్ లో వాళ్ళని రిజెక్ట్ చేశారు. నో ప్రాబ్లం. కనీసం మీరు డాన్స్ అయితే చేస్తున్నారు కదా. ఇంకో విషయం తెలుసా, అబ్బాయిలకి బొత్తిగా డాన్స్ చేయడం రాదు. ఏ అంశు? అవును, ఇంతకు మీరు ఏ పాట మీద డాన్స్ చేస్తున్నారు? ఎందుకంటే పాట బాగుండాలి కదా. పల్లవి, పావని అలా ఎగతాళి చేయొద్దని నేను మీతో ముందే చెప్పానుగా. నాన్న, నాతో పాటు రేస్ లో పార్టిసిపేట్ చేస్తావు కదా. నేను మా ఓల్డ్ స్కూల్లో ఓడిపోయాను. అప్పుడు నాతో పాటు నాన్న లేరుగా. నాతో పాటు అమ్మ పరిగెత్తింది. అమ్మ చున్ని కాలు అడ్డం పడి మేం కింద పడిపోయాం. అప్పుడు నేను ఓడిపోయాను. మీరు నాతో ఉంటేనే గెలుస్తాను. ఈసారి నేను గెలిచి చూపిస్తాను నాన్న. మీరు నాతో ఉంటారుగా. మీరు నాతో పాటు రేసులో పరిగెడతారుగా. మనం ఖచ్చితంగా గెలుస్తాం. అమ్మా, నాతో పాటు నాన్న కూడా రేసులో పార్టిసిపేట్ చేస్తారుగా. లేదంటే మళ్ళీ ఓడిపోతానమ్మా. అంశు, ఇలారా. అంశు, నేను నిన్ను రేసులో
తప్పకుండా గెలిచేలా చేస్తాను. థ్యాంక్ యూ నాన్న. అవును, ఏంటి మీరు ఆర్తిని చూసారా? యశ్వంత్ పక్కన? భగవంతుడా, అసలు తన మనసులో ఏముంది? మీరేం కంగారు పడకండి. నేను వదిన ఇక్కడి నుంచి విడాకుల పేపర్ల మీద సంతకాలు తీసుకుని వస్తాం. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మీకు తెలుసా మీ ఆర్తి ఏం చేసిందో? నానమ్మ, నానమ్మ, మీరు మా ఇంటికి వచ్చారా? నన్ను అమ్మని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారా? బాబు అంశు, ముందు నువ్వు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో. పెద్దవాళ్ళం మేము మాట్లాడుకోవాలి. వెళ్ళు బాబు, వెళ్ళు. అలాగే తాతయ్య. ఇంకా ఈ నాటకాలు ఎందుకు? కాళ్ళకి నమస్కరించడం, కొంగు తలపై పెట్టుకోవడం. మీరు మా అత్తయ్య గారు. మీ ఆశీర్వాదం తప్పకుండా నాకు కావాలిగా. అదిగాక మీ కోడలు తలపైన కొంగు లేకుండా చూడటం మీకు నచ్చదుగా. మరలాంటి పొరపాటు నేను ఎలా చేయగలను అత్తయ్య? దానివల్ల మీకు నా మీద కోపం రాకూడదు కదా. అత్తయ్య గారు, మీరు చెప్పినట్టు చేయడం నా బాధ్యత. మీరెలా ఉన్నారు పిన్ని? ఆ దేవుడి మీద ఒట్టొదినా, ఇది తను ఆడుతున్న కొత్త నాటకం. నేనంతా అర్థం చేసుకోగలను. నువ్విదంతా ఎందుకు చేస్తున్నావో, నీ బాబును స్కూల్లో వదిలిపెట్టాక ఎవరిని కలిసొస్తున్నావో ఆ సమాచారం అంతా నా దగ్గరుంది. అందరూ అనేది నిజమే. ఆడదాని మనసు ఆడదానికే అర్థం అవుతుంది అని. పైగా మీరు మా అత్తగారు, నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారు. అత్తయ్య గారు, టీయా? అమ్మా, అత్తయ్య గారు టీ తాగరు. తాగితే తనకి అసిడిటీ వస్తుంది. పైగా వాళ్ళింట్లో టీ ఎవరు ఎక్కువగా తాగరు. నేను మీకోసం మజ్జిగ చేసి తీసుకొస్తాను అత్తయ్య. ఇంకో విషయం అత్తయ్య, నేను అందులో అల్లం కలపడం మర్చిపోను. విధి అక్క నాకు అన్నీ చెప్పింది. మీ ఇష్టాలు మీకేవి నచ్చుతాయో నచ్చవో. పిన్ని,
నాకు మీ ఇష్టాయిష్టాల గురించి బాగా తెలుసు కాబట్టి టీ కాఫీ మీరు అస్సలు తాగరు కదా, కాబట్టి మీకోసం బాదం బాదం పాలు తీసుకొస్తాను. ఇప్పుడే 2 నిమిషాల్లో తీసుకొస్తాను. అత్తయ్య గారు, పిన్ని, అప్పటిదాకా మీరు ఇవి తింటూ ఉండండి. తీసుకోండి. మేమిక్కడికి నువ్వు చేసే తమాషా చూడటానికి రాలేదు. ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. తొందరగా విడాకుల పేపర్ పైన సంతకం పెట్టివ్వు. నాకిక్కడ ఊపిరి ఆడడం లేదు. అయితే మీరు ప్రశాంతంగా సోఫాలో కూర్చోండి. మీకు ఫ్యాన్ కూడా ఆన్ చేస్తాను. నీ చరిత్ర గురించి నేను చాలా విన్నాను. ఇప్పుడు మొదటిసారిగా చూస్తున్నాను. మేం ఎంత ప్రయత్నించినా నీ వలలో పడం. అసలు ఈ బంధమే ముక్కలవుతుంటే ఇంకా అత్తయ్య అంటావేంటి? ఆశీర్వాదం ఎందుకు? ఇలా తలపై కొంగు పెట్టుకోవడం ఇవన్నీ అవసరం లేదు. క్షమించండి పిన్ని గారు, కానీ మీకెవరు చెప్పారో చెప్పండి ఈ పెళ్లి పెటాకులవుతుందని? యశ్వంత్ విడాకుల పేపర్లపై సంతకం చేసేశాడు. బహుశా నీకీ మధ్య చూపు మందగించినట్లుంది. ఓసారి పేపర్లు చూసుకో. అవునండి, మీరు కరెక్ట్గా చెప్పారు. యశ్వంత్ ఆ పేపర్లపైన సైన్ చేశాడు. కానీ బహుశా మీకు తెలీదనుకుంటా, నేనింకా పేపర్స్ మీద సైన్ చేయలేదు. అన్నట్టు భార్యాభర్తలు ఇద్దరు సిగ్నేచర్స్ చేస్తే తప్ప ఆ డైవర్స్ పేపర్స్ ఎందుకో పనికిరావు. నువ్వు ఎలా డైవర్స్ పేపర్లపై సంతకం చేయవో నేను చూస్తాను. ఈ రోజు నేను నీతో ఆ విడాకుల పేపర్లపై సంతకం ఎలాగైనా చేయించి మరీ తీసుకెళ్తాను. ప్లీజ్ పిన్ని, అలా అనకండి. నాకు చాలా భయం వేస్తుంది. బహుశా మీకు తెలియనట్టుంది, డైవోర్స్ ఇవ్వాలి అంటే పెళ్ళై కనీసం 6 నెలలైనా అయ్యుండాలి. పెళ్ళైన కొన్ని రోజులకే విడాకులెవరూ ఇవ్వరు. అన్నింటికంటే ముఖ్యంగా నేను యశ్వంత్ గారికి డైవోర్స్ ఇవ్వదలుచుకోవట్లేదు. నీ మొండి వైఖరి గురించి నాకు తెలుసు. అలాగే యశ్వంత్కి ఎందుకు విడాకులు ఇవ్వకూడదనుకుంటున్నావో కూడా తెలుసు. పెద్దింటి అబ్బాయి దొరికాడు కదా, యశ్వంత్ నుంచి విడిపోవడానికి ఎంత కావాలో చెప్పు. చెప్పు, నీకెంత కావాలి? సింధియా కుటుంబానికి చాలా పెద్ద మనసు. ఏం అడిగినా సరే కాదనకుండా ఇస్తాం. నీకేం కావాలో చెప్పు.
మీరు చెప్పింది నిజమే అత్తయ్య. సింధియా కుటుంబానికి నిజంగానే చాలా పెద్ద మనసు. అది నేను ఇప్పటికే ప్రత్యక్షంగా చూశాను. యశ్వంత్ గారు తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నా అంశు ప్రాణాలు కాపాడారు. అంత గొప్ప హృదయం, విశాల హృదయం ఉన్న వ్యక్తికి అమ్మ కదా మీరు. కాబట్టి మీరు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచరు. అందుకని అత్తయ్య గారు, మీరు నాకు ఒక మంచి కోడలిగా, ఒక మంచి భార్యగా, మమతానురాగాల్ని పంచే అమ్మగా, విశ్వాసపాత్రురాలైన వదినగా నిరూపించుకునే ఒక్క అవకాశం ఇవ్వండి. అంతే, నాకంతకంటే ఇంకేం అక్కర్లేదు. నువ్వు నాతో తీపి తీపి మాటలు మాట్లాడి లాభం లేదు. నాకు మొత్తం అంతా తెలుసు. నువ్వేం చేయగలవో, నీ స్వభావం ఏంటో. నేనిక్కడికి నువ్వు చెప్పే ప్రవచనాలు వినడానికి రాలేదు. నువ్వు సైన్ చేశాక విడాకుల పేపర్లు తీసుకెళ్ళడానికే వచ్చాను. నేను ఆయనకి మాటిచ్చాను కాబట్టి ఖచ్చితంగా వాటిపై సంతకాలు తీసుకునే వెళతాను. అలా అయితే అత్తయ్య గారు, నేను చేతులు జోడించి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. కావాలంటే నేను పిన్నిగారిని కూడా క్షమాపణ అడుగుతాను. కానీ మీరిప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాలి. ఎందుకంటే నేను డైవోర్స్ పేపర్స్ పైన సైన్ చేయడం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ చేయను. సమస్యే లేదు. ఈ జన్మలో అయితే అస్సలు చేయను. యశ్వంత్ని కలిసి వస్తున్నావు కదా, అందుకే ఈ అహంకారం. అందుకే మాతో ఇలా మాట్లాడుతున్నావు. కానీ ఏమీ లాభం లేదు. నువ్వెంత తెలివి ఉపయోగించినా అది యశ్వంత్పై ఏ ప్రభావం చూపించదు. తను నా కొడుకు. తన గురించి నాకు బాగా తెలుసు. నిన్ను యశ్వంత్ ఎప్పటికీ తన తాన్ని చేసుకోడు. జీవితాంతం ఇక్కడే కూర్చుని యశ్వంత్ వస్తాడు, నిన్ను నీ బిడ్డని తీసుకెళ్తాడని ఎదురు చూస్తూ ఉండు. తను మాత్రం రాడు.